ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు సంబంధించి మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో. మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే, ఇంకా అంతకు. ఓకే ఓకే. అశ్విన్ గారు హాయ్. అశ్విన్ గారు ఇక్కడండి. హాయ్ బ్రదర్. హాయ్. యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు. హిడింబా తర్వాత మళ్ళీ 1 year తర్వాత శివంబాజీ చేశారు. ఎందుకంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు? అంటే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చిందని అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలాగ్ అంటారు. అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ అంటే చాలా భయం. వాళ్ళు ఏమంటారా అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది. అంటే మనల్ని అంటే ఇతని సినిమా బాగుంటుంది, భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా కాన్సెప్చువల్ మూవీస్ కోసం, ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటా. దొరికితే వెంటనే చేసేస్తాను, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. బట్ ఈ మాట నేను ఇప్పుడు అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిగంగన గారు హలో. హాయ్. ఆఫ్టర్ అంటే మీరు కూడా అశ్విన్ గారి లాగానే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారా, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయా? అంటే సిటీమార్ తర్వాత మధ్యలో ఆది గారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో Selective, yeah, but I also think that, there's something called destiny of a film and destiny of being in that film. The way that Shivam Bhaje worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part. It's very true that I would consciously want to be a part of films there where I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure. ఓకే, ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా లాస్ట్ మంత్ మీ గురించి ఒక కాంట్రవర్షియల్ న్యూస్ వచ్చింది.